హలో, నేను శేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కానీ చాలా వేచి చూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా గవర్నర్ కలిశారు. గవర్నర్ని కలిసి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం మాట్లాడారు అని అంటే, ఏడాది కాలంగా ఉండేటువంటి పరిపాలన, సుపరిపాలన దాని మీద మాట్లాడారు అనేది అందరికీ వచ్చినటువంటి న్యూస్. కానీ మంత్రివర్గంలో ఏవో మార్పులు చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అంశం మీద గవర్నర్తో చర్చించి ఉంటారు అనేది వినిపిస్తుంది. ఇటీవల కాలంలో మంత్రులకు సంబంధించినటువంటి గ్రాఫ్ ఏ విధంగా ఉంది అనే దాని మీద రకరకాలుగా న్యూస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో 5 మంత్రులు కనీసం వాళ్ళు వైదొలిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి టాక్ చాలా బలంగా వినిపిస్తుంది. 24వ తారీఖున క్యాబినెట్ సమావేశం జరగబోతుంది ఈ నెల. ఆ క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత ఆ 5 చేత స్వచ్ఛందంగా రాజీనామాలు చేయించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళే పక్కకు వెళ్ళేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు అనేది వినిపిస్తుంది. దీని అందరికీ కారణం ఏంటి? ఏడాది పాలన కనుక మనం గమనించినట్టయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో 17 మంది కొత్త మంత్రులను తీసుకున్నారు. ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కానీ ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దానికి కారణం కొంతమంది లోకేష్ గారి ప్రమేయం ఉందంటారు. మరి కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 నుంచి 2024 మధ్యలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళకి చాలామందికి క్యాబినెట్లో అవకాశం ఉంటుందో పాటు 5 డిప్యూటీ సీఎంలని నియమించారు. అదొక కొత్త ఒరవడి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ విధంగా చెప్పుకున్నారు, ఫోకస్ అయ్యారు. కాబట్టి కొత్త వాళ్ళని క్యాబినెట్లో తీసుకుంటే కనుక కొత్త రక్తాన్ని పార్టీలో నింపేటువంటి ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు, పార్టీ అధిష్టానం చేస్తుంది అనేటువంటి సంకేతాలు చాలా బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాంటి సంకేతం వెళ్ళటం కూడా పార్టీకి మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి స్థానం కల్పించారు. కానీ వచ్చినటువంటి అవకాశాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. అప్ టు మార్క్ పనిచేయలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. దానికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్స్ ఆల్రెడీ చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి. ఇప్పటికే ఆ పర్టికులర్ 5 మంత్రులకి గ్రాఫ్ గురించి చెప్పారు 2-3 క్యాబినెట్ మీటింగుల్లో కూడా. అయినప్పటికీ వాళ్ళ పనితీరులో పెద్ద మార్పు రాలేదు అని చెప్పి క్యాడర్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. సరే, ప్రైవేట్ సర్వేలు రకరకాలుగా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలతోటి ఈ సర్వేలని మేళవించి వాళ్ళు అవుట్పుట్ ఇస్తూ ఉన్నారు. కానీ వాటిని బెంచ్ మార్క్గా చంద్రబాబు గారు తీసుకోవట్లేదు. ఆయన సొంతగా చేయించుకున్నటువంటి సర్వేలు, అలాగే ఐవీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, వీటన్నిటినీ సమీకరించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రాబోతూ ఉన్నారు. 24వ తారీఖున క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత 5 మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉంది అనేది లేటెస్ట్గా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. మరి ఈ 5లో ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ 5 ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు? ఇవన్నీ కూడా రకరకాల చర్చ జరుగుతున్నాయి. ఒకటైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మంత్రి డెఫినెట్గా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రి ఆయన కూడా వైదొలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కోస్తా ఆంధ్రాకు సంబంధించినటువంటి మరొక మంత్రి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. అలాగే గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి మరో మంత్రి, ఇలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఒక 4-5 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అది కూడా సామాజిక వర్గాలకు అతీతంగా పనితీరుని బేస్ చేసుకొని మాత్రం వాళ్ళ చేత రాజీనామా చేయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది. ఈ విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే రాబోయేటువంటి 4 ఇయర్స్లో క్యాబినెట్ ఉండేటువంటి వాళ్ళు చురుగ్గా పనిచేయరు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సర్వేల ఆధారంగా మంత్రులని వాళ్ళు రాజీనామా చేసి వైదొలిగి ఎలాగా చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అయితే ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా ఉపయోగపడే అవకాశం ఉంది. జిల్లా పరిధిలో జిల్లాకు సంబంధించి పర్టికులర్గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు.
వాళ్ళు ఆ జిల్లాలో ఉండేటువంటి సమస్యలని పరిష్కరించలేకపోతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలేమో వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తే మంత్రులు కొంతమంది సమస్యల్ని సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఐఏఎస్లను కలుపుకొని పోలేకపోవటం, అధికార యంత్రాంగాన్ని కలుపుకొని పోలేకపోవటం, అధికార యంత్రాంగంతో పని చేయించుకునేటువంటి సామర్థ్యం లేకపోవటం, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. అల్టిమేట్గా సమస్యలు పరిష్కారం కావట్లా. దాంతో ప్రభుత్వం మీద ఒకంత ఎక్కడో అసంతృప్తి ఉంది అనేది సర్వేలో ఉన్నటువంటి రిపోర్టు. ఓవరాల్గా డెవలప్మెంట్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ డెవలప్మెంట్ని గమనిస్తూ ఉన్నారు ప్రజలు. అలాగే సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ని చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు. ఆ సూపర్ సిక్స్లను కూడా యాజ్ టీజ్గా అమలు చేస్తూ ఉన్నారు. ఆయన మీదైతే నమ్మకం ఉంది ప్రజలకి. ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. కానీ మంత్రులకు సంబంధించినటువంటి రిపోర్ట్స్లో మాత్రం మంత్రుల పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అసంతృప్తిగా ఉన్నారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన గ్రాఫు కొంత ఆశాజనకంగా లేదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అలాగే మంత్రులకు సంబంధించి ఒక 4-5 మంత్రులకు సంబంధించినటువంటి గ్రాఫు బిలో యావరేజ్ ఉందని చెప్పి అంటున్నారు. మరి బిలో యావరేజ్ ఉన్నప్పుడు అప్ టు మార్క్ పనిచేయాలని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆ పర్టికులర్ మంత్రులకి చెప్పారు రీసెంట్గా జరిగినట్టు క్యాబినెట్ సమావేశాల్లో. కానీ ఆయన మాటను పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు వాళ్ళు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. అందుకే వాళ్ళ మీద వేటు వేయకపోతే క్యాబినెట్ రాబోయేటువంటి రోజుల్లో సమిష్టిగా కలిసి వచ్చే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమో క్వాంటమ్ స్పీడ్ తోటి పరిగెత్తూ ఉంటే మంత్రులు ఇప్పుడున్నటువంటి క్లాసిక్ కంప్యూటర్స్ లాగా పనిచేస్తే అది సెట్ కాదు, ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ప్రధానంగా అధికార యంత్రాంగాన్ని కలుపుకొని పోవాలి సమస్యల పరిష్కారం కోసం. ఐఏఎస్లకు సంబంధించినటువంటి వాళ్ళని కలుపుకొని పోవాలి, ఐపీఎస్లను కలుపుకొని పోవాలి. ఇవన్నీ చేసుకోలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని గౌరవంగా పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం 24 తర్వాత జరగబోతుంది అని చెప్పి తెలుస్తుంది. మరి ఆ 5గురు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. కొన్ని హింట్స్ ఇవ్వమంటే నేను ఇవ్వగలను. ఆల్రెడీ ప్రాంతాలకు సంబంధించి నేను చెప్పాను. కొంతమందికి డిపార్ట్మెంట్స్ని కోత వేసి తగ్గించేటువంటి అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి క్లూస్ కూడా ఇస్తాను. యాక్చువల్గా కొంతమంది ఇంట్రెస్ట్ లేకుండా ఆ మంత్రిత్వ శాఖలో కొనసాగుతూ ఉన్నారు. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో రైతు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, కానీ వాటి పరిష్కారం సకాలంలో లభించట్లేదు. ఇక చాలామంది అరెస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్నారు. అరెస్టులకు సంబంధించి డ్రాగన్ అవుతుంది, నిందితులు తప్పించుకుంటున్నారు. ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులకి ప్రభుత్వానికి తెలియకుండానే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు కొన్ని విధానపరమైన నిర్ణయాలని అమలు చేయలేకపోతున్నారు సకాలంలో అనేది కూడా వినిపిస్తుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే కనుక నేను ఇచ్చినటువంటి చిన్న క్లూస్ ఉన్నాయి. ఈ క్లూస్ని బట్టి ఆ మంత్రులు ఎవరు ఆ వైదొలిగేటువంటి వాళ్ళు మంత్రి క్యాబినెట్ నుంచి పక్కకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎవరికి రాబోతుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.